ఏదైనా దోషం అవుతుందా నాకు బతికేదానికి ఈ పిల్లలకు కట్ సివర్లో పోదా సార్ రిజల్టెడ్ పిల్లల కేటగిరీలో వస్తారు సార్ పేరెంట్స్ అయితే 4,000 రూపాయలు పర్ మంత్ సార్ మిషన్ మసాలా స్కీమ్ కింద వస్తుంది సార్ సో 8,000 రూపాయలు వచ్చి 6 నెలలకి సార్ ఓన్లీ 6 నెలలకి ఇస్తాం ఏప్రిల్ ఆన్వర్డ్స్ మళ్ళీ అంతే ఓన్లీ 6 మంత్స్కి అంటే ఒక 6 ఉంటే 24,000 వస్తుంది 48,000 సార్ ఇదే ఇద్దరికి కలిసి 48,000 వస్తుంది ఒక పని చేయండి ఆ అమ్మాయితో 2 లక్షలు ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఓకే సార్ ఇది ఇచ్చేసేది సార్ నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా ఇల్లు కట్టిస్తాం అందుకని చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేసాను నేను చదివిస్తాను వాళ్ళకి సార్ కొంచెం 1,50,000 వడ్డీ ఉంటే కూడా మాట్లాడాను వాళ్ళు 1,50,000 చెప్పేసాను అది రద్దు చేస్తారు మధ్య చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే లేదు పెన్షన్ ఇస్తున్నారు కదా సరే 4,000 ఇస్తున్నామ్మా ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ ఇవ్వలేము ఒక ఇది అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి నేను చెప్తాను రామ్ 2 ఆవులు బట్టి ఇచ్చేసి అమ్మాయికి 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా నువ్వు పెంచుకో సరిపోతుంది 2 సరిపోతాయి కదా 2 చేయమంటా ఆ 2 కూడా ఇచ్చేసాను రామ్ తీసుకున్నావా ఇచ్చేసి రా ముందు ముద్ర తీసుకోండి అక్కడే చేద్దాం చెప్పా కదా సార్ చెక్ చేసుకుని అన్నీ క్లీన్గా ఉన్నాయని రండి 10 to 15 minutes టైం ఉంది కాబట్టి స్టాఫ్ కూడా దయచేసి ఈ 3 చేసిన తర్వాత ఓకే నిజమండి ఓకే పప్పులు పిల్లలు పర్లేదు పర్లేదు ఇటు రామ్మా టైం అవుతుంది ఇటు రామ్మా మళ్ళీ వద్దులేమ్మా వద్దమ్మా నువ్వు ఇటు లేతలే రా ఇద్దరు రండి అడ్రా నువ్వు కూడా ఆయన కూడా రమ్మను నువ్వు వెళ్ళమ్మా నువ్వు పక్క ఆయన రమ్మను ఓకే అమ్మా ఓకే అమ్మా పర్లేదు ఇక్కడ ఉందిలే అమ్మా నేను తీసుకుంటాను థ్యాంక్ యూ అమ్మా ఇప్పుడు థ్యాంక్ లో ఇన్ఛార్జ్ చేసి రిపీటెడ్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ వెరిఫై విత్ ఆల్ ది ఆడియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళ